అబ్బా! ఇంట్లో ఓ చిన్న హెర్బల్ గార్డెన్ ఉంటే ఎంత బాగుంటుంది కదా! మన పెరట్లోనే తాజా మూలికలు అప్పటికప్పుడు కోసుకుని వాడుకోవడం, ప్రకృతితో కనెక్ట్ అవ్వడం, ఈ ఫీలింగే వేరు. అయితే ఈ అందమైన కలను నిజం చేసుకునే ముందు మనం కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఈరోజు వాటి గురించే మనం మాట్లాడుకుందాం. అసలు ఇంట్లో ఓ చిన్న హెర్బల్ గార్డెన్ పెట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో చూడండి. మన ఇమ్యూనిటీని న్యాచురల్గా బూస్ట్ చేసుకోవచ్చు. చర్మం, జుట్టు అందంగా తయారవుతాయి. స్ట్రెస్ తగ్గుతుంది. మనసు ప్రశాంతంగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా వేలకు వేలు పెట్టి బయట కొనే హెల్త్ ప్రొడక్ట్స్ ఖర్చు తగ్గుతుంది. మన ఇంట్లోనే మనం ప్రకృతితో మమేకం అవ్వొచ్చు. అయితే ఇక్కడే ఓ పెద్ద ప్రశ్న వస్తుంది. హెర్బల్ అనగానే, న్యాచురల్ అనగానే అది 100% సేఫ్ అని మనం గుడ్డిగా నమ్మేయొచ్చా? నిజంగానేనా? ఈ నమ్మకం వెనుకున్న నిజాలేంటో మనం తప్పకుండా తెలుసుకోవాలి. నిజానికి హెర్బల్ మొక్కలు న్యాచురల్ అయినప్పటికీ వాటితో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి, మోతాదు మించితే అవి టాక్సిక్గా మారొచ్చు, ఊహించని ఎలర్జీలు రావొచ్చు, తెలియక తప్పుడు మొక్కను వాడే ప్రమాదం కూడా ఉంది. అంతకంటే ముఖ్యంగా మనం వాడే వేరే మెడిసిన్స్తో ఇవి రియాక్ట్ అవ్వొచ్చు. ఇక పిల్లలు, ప్రెగ్నెంట్ మహిళలు, పెద్దవాళ్ల విషయంలో అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం ముందుగా తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, హెర్బల్ మొక్కలకి, మెడిసినల్ మొక్కలకి మధ్య ఉన్న తేడా. చూడండి, హెర్బల్ ప్లాంట్స్ అంటే మనం రోజూ వంటల్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి వాడుకునేవి. వీటి ప్రభావం చాలా మైల్డ్గా ఉంటుంది. కానీ మెడిసినల్ ప్లాంట్స్ అలా కాదు, అవి చాలా పవర్ఫుల్. వాటిని కేవలం డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి. ఎందుకంటే వాటితో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ. సరే, ఇంతకీ ఈ మొక్కల్ని సేఫ్గా ఎలా పెంచుకోవాలి? కంగారు పడకండి, చాలా సింపుల్. జస్ట్ ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు. స్టెప్ 1, మంచి సన్లైట్ వచ్చే ప్లేస్ చూడండి. స్టెప్ 2, మొక్కలు ఇరికిరుగ్గా కాకుండా వాటికి సరిపడా సైజులో ఉండే కుండీలు, మట్టి వాడండి. స్టెప్ 3, ఎండిపోయిన పాత ఆకుల్ని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండండి, అప్పుడే కొత్తగా పెరుగుతాయి. ఇక ఫైనల్ స్టెప్, నీళ్లు అవసరమైనంత వరకే పోయండి, మరీ ఎక్కువగా వద్దు. అంతే. ఈ చిన్న టిప్స్తో మన సేఫ్ గార్డెన్ని ఈరోజే మొదలుపెట్టొచ్చు. సరే, మరి ఏ మొక్కలతో స్టార్ట్ చేస్తే బెస్ట్? మన ఇంటికి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే టాప్ 3 స్టార్టర్ ప్లాంట్స్ ఇవిగో: తులసి, కలబంద, ఇంకా పుదీనా. పెంచడం చాలా ఈజీ, కానీ ఇక్కడే ఓ ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి మొక్కకి దాని లాభాలతో పాటు కొన్ని సేఫ్టీ రూల్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, తులసి ఆకులు రోజుకి 1-2 కంటే ఎక్కువ అవద్దు. కలబంద, అది కేవలం బయట పూసుకోవడానికే, లోపలికి తీసుకుంటే చాలా డేంజర్. ఇక పుదీనా జీర్ణశక్తికి మంచిదే అయినా దాన్ని కూడా మరీ ఎక్కువగా తినకూడదు. మరి దీనిపై ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? ఇక్కడ మనకు 2 వైపుల వాదనలు వినిపిస్తాయి. ఒకవైపు ఆయుర్వేదమేమో మొక్కల సహజ గుణాల్ని, వాటి వల్ల కలిగే సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాల్ని నొక్కిచెబుతోంది. మరోవైపు మోడర్న్ డాక్టర్లేమో వాడండి, కానీ మితంగా వాడండి, ఎలర్జీలు, మెడిసిన్ రియాక్షన్ల గురించి జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సరైన పద్ధతి అంటే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే. చూడండి, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా ఈ ఒక్క మాటలో ఉంది. ఆరోగ్యానికి అసలైన మార్గం బ్యాలెన్స్లోనే ఉంది. మన పాత తరం వాళ్ల నుంచి వచ్చిన జ్ఞానాన్ని ఇప్పుడున్న సైన్స్తో కలిపి ఈ మొక్కలను వాడుకోవాలి. అదే సరైన, సురక్షితమైన పద్ధతి. సో ఇప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసాక మరి మన సేఫ్ హెర్బల్ గార్డెన్ను ఏ మొక్కతో మొదలుపెట్టబోతున్నారు? ఆలోచించండి. ఈ కొత్త ప్రయాణాన్ని స్టార్ట్ చేయడానికి ఇదే రైట్ టైం. ఈ టాపిక్ గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలనుందా? అయితే ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, మా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాం. ఇక ఈరోజు మనం మాట్లాడుకున్న ఆర్టికల్స్ పూర్తి వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. తప్పకుండా చెక్ చేయండి.